పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న నేపథ్యంలో అనేక మంది తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మాకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు కల్పించాలి, గత 5 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక అయోమయ పరిస్థితిలోని ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన నేపథ్యంలోని గత నెల రోజులుగా దాదాపు 33 కంపెనీలతోని అనేక చర్చలు జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో కని విని ఎరుగని రీతిలోని ఈరోజు దాదాపు 3000 మంది విద్యార్థులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఈరోజు జాబ్ మేళా పెట్టడం ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ప్రజలంతా కూడా హర్షిస్తున్న పరిస్థితి ఈరోజు నేపథ్యం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలోని ఏ ఒక్క కంపెనీకి ఆంధ్రప్రదేశ్కి రాక అనేక మంది విద్యార్థులు ఉత్తమ చదువులు చదివి ఉద్యోగాలు లేక అవస్థలు పడిన తీరు చూసాం. గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన పరిస్థితి చూసాం, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చిన పరిస్థితి చూసాం. ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అని అనేక సంవత్సరాల నినాదాలు మనం చూడడం జరిగింది. ఆ నినాదాల నేపథ్యంలోని ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ విధంగా పెద్ద ఎత్తున భారతదేశంలో ఉద్యోగాలు కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కావచ్చు, అనేక రకాల ఉద్యోగ అవకాశాలు దేశంలోనే కనిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున రానున్న రోజుల్లోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాబ్ మేళాలు పెట్టి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పెద్ద ఎత్తున కొత్త కంపెనీలు దేశ విదేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి కొత్త కంపెనీ తీసుకొచ్చే దిశగా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజల్లో ఎక్కడా కూడా ఏ యువతకు కూడా ఉద్యోగం లేదు అనే రీతిలోని ఉద్యోగ అవకాశాలు కల్పించే రీతిలో రానున్న రోజుల్లో ప్రతి 3 నెలలకి 4 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తారని చెప్పి సుజనా చౌదరి గారి నాయకత్వంలోని ఏ విధంగా ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ ఈజ్ ద బెస్ట్ అని నినాదంతో ముందుకెళ్లారో, పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దని ఏ విధంగా చెప్పారో తప్పకుండా ఆ దిశగా సుజనా చౌదరి గారు తప్పకుండా ఆలోచనతోనే ముందుకెళ్ళి విజయవాడ వెస్ట్ ఈజ్ ద బెస్ట్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారని చెప్పి నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి 34 కంపెనీలు 2900 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. దాదాపు 2500 ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచన జరుగుతుందని చెప్పి ఈరోజు చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణంలోని మా కాళ్ళ మీద మేము నించునే అవకాశం మాకు సుజనా చౌదరి గారి నాయకత్వంలో సుజనా ఫౌండేషన్ కల్పిస్తుందని చెప్పి ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు అనేక మంది ఇక్కడికి రావడం చూస్తూ ఉన్నాం. ఆనందంగా ఈ యొక్క ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఉన్నారు. తప్పకుండా సాయంత్రం అయ్యేలోపు 2500 మందికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. చాలా మంది వస్తున్నారంటే మీరు ప్రకటించిందైతే 3,000 ఉద్యోగాలు, కానీ ఇక్కడికి వచ్చే జనాభా కూడా చాలా మంది ఉద్యోగ అవకాశాలు వస్తున్నారు. సో ఇంకా ఎక్కువ అయితే పరిస్థితి ఏంటంటే ఇంకా మళ్ళీ ప్లాన్ చేస్తారు. అవకాశం ఉన్నంత మట్టికి ఈరోజు వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉత్తమ చదువులు చదువుకొని అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి తప్పకుండా అవకాశం కల్పిస్తాం. లేని పక్షంలో తప్పకుండా 1 రోజుల్లో 2 నెలల్లో తిరగకుండానే మళ్ళీ మరో పెద్ద ఎత్తున ఇంకా కంపెనీలతోని చర్చలు జరిపి ఆ కంపెనీలు కూడా ఇక్కడ తీసుకొచ్చే ఉద్యోగాలు ఇప్పించే అవకాశాలు సుజనా చౌదరి గారి నాయకత్వంలో సుజనా ఫౌండేషన్ తప్పకుండా తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం.